నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను మారాణి కోవిడ్ జాగృతలతో వార్తలను ప్రారంభిద్దాం కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ని తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ని ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇక ముఖ్యాంశాలు భారత్ సింగపూర్ దేశాల మధ్య సులభతరమైన ఆర్థిక లావాదేవీలు యూపీఐ పే నౌల అనుసంధానం చారిత్రక మైలురాయిగా అభివర్ణించిన ప్రధాని మోదీ రాజ్యసభలో అనిశ్చితంగా ప్రవర్తించిన 12 మంది విపక్ష ఎంపీలపై చర్యలు సభ్యుల ప్రవర్తనపై దర్యాప్తు జరపాలని సభా హక్కుల కమిటీని ఆదేశించిన చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ నాగాలాండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తూర్పు నాగాలాండ్లో నవశకానికి ఆరంభం దగ్గరలోనే ఉందని స్పష్టీకరణ విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ మెడికల్ కమిషన్ అనుమతులు వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తామన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెడదల రజని సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి జోగి రమేష్ జగన్ రాకతో రాజకీయాల్లో పెత్తనందారి వ్యవస్థ కనుమరుగైందంటూ వ్యాఖ్య ఎన్టీఆర్ ఘంటసాల శత జయంతి ఉత్సవాలపై ఈ నెల 25న దుబాయ్లో తెలుగు భాషా వేడుకలు తెలుగు రాష్ట్రాల ప్రముఖులను సత్కరించనున్నట్టు ప్రకటించిన పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇక వివరాలు భారత యూపీఐ సింగపూర్ పే నౌ అనుసంధానం ఇరు దేశాల మధ్య చారిత్రక మైలురాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు భారత్ సింగపూర్ దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా స్నేహబంధం కొనసాగుతోందని తెలిపారు ఇరు దేశాల ప్రజలు కూడా సోదర భావంతో మెలుగుతున్నారని చెప్పారు ఇప్పుడు యూపీఐ పే నౌల అనుసంధానంతో ఇరు దేశాల ప్రజల మధ్య ఆర్థిక లావాదేవీలు నగదు బదిలీ వంటివి మరింత సులభతరం కానున్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు భారత్ సింగపూర్ దేశాల మధ్య నగదు లావాదేవీలు మరింత సులభతరం చేస్తూ భారత యూపీఐ సింగపూర్ పే నౌ మధ్య క్రాస్ బోర్డర్ కనెక్టివిటీని ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింగపూర్ ప్రధాని లీ షెన్ లూంగులు వర్చువల్ గా ప్రారంభించారు ఈ అనుసంధానంతో ఇరు దేశాల ప్రజలకు నగదు లావాదేవీలు సులభతరం కానున్నాయి యూపీఐ ప్రయోజనాలు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర దేశాలు కూడా దాని నుండి ప్రయోజనం పొందేలా చూడటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలో సింగపూర్ అమలు చేస్తున్న పే నౌతో భారత యూపీఐని అనుసంధానం చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సింగపూర్లోని భారతీయ ప్రవాసులకు ముఖ్యంగా వలస కార్మికులు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనుందని తెలిపారు సింగపూర్ నుంచి భారతదేశానికి తక్షణం తక్కువ ఖర్చుతో డబ్బు బదిలీ చేయడంతో సహాయపడుతుందని పేర్కొన్నారు ప్రస్తుత కాలంలో సాంకేతికత ప్రయోజనాలతో ప్రజలతో ముడిపడిపోయిందని ఫిన్టెక్ కూడా దీనిలో భాగంగా సేవలు అందిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తదితరులు పాల్గొన్నారు यूपीआई पे नाउ लिंक का लॉन्च आज दोनों देशों के नागरिकों के लिए एक ऐसा उपहार है जिसका वे उत्सुकता से इंतजार कर रहे थे फिनटेक की दुनिया में भारत के हजारों स्टार्टअप्स अपना लोहा मनवा रहे हैं इसी ऊर्जा की वजह से आज रियल टाइम डिजिटल ट्रांजैक्शन के मामले में भारत विश्व के अग्रणी देशों में है आज यूपीआई भारत में सबसे पसंदीदा पेमेंट मैकेनिज्म बन गया है मर्चेंट्स और कंज्यूमर्स दोनों ने ही इसे ज्यादा से ज्यादा वे अपना रहे हैं इसलिए आज बहुत से एक्सपर्ट्स ये अनुमान लगा रहे हैं कि जल्द ही भारत में डिजिटल वॉलेट ट्रांजैक्शन नकद लेन देन से अधिक हो जाएंगे बीते वर्षों में भारत ने इनोवेशन और मॉडर्नाइजेशन के लिए उचित वातावरण बनाने को सर्वोच्च प्राथमिकता दी है हमारे डिजिटल इंडिया प्रोग्राम से देश ईज ऑफ लिविंग में भी बढ़ी है और ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ा है इससे
डिजिटल कनेक्टिविटी के साथ फाइनेंशियल इंक्लूजन को भी अभूतपूर्व गति मिली है। डिजिटल इंडिया अभियान ने गवर्नेंस और पब्लिक सर्विस डिलीवरी में अभूतपूर्व रिफॉर्म्स को भी संभव बनाया है। ये भारत के डिजिटल इंफ्रास्ट्रक्चर की ही ताकत है कि कोविड पैंडेमिक के दौरान हम करोड़ों लोगों के बैंक खातों में सीधे पैसे ट्रांसफर कर पाए। అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ రాష్ట్ర అసెంబ్లీలో శాసనసభ్యులను ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ వడివడిగా అడుగులు వేస్తోందని తెలిపారు. సన్ రైజ్ స్టేట్ గా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని చెప్పారు. అరుణాచల్ ప్రజలు నిబద్ధత, కృషి దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధికి దివంగత అటల్ బిహారీ వాజ్పేయి అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. రోడ్డు రవాణాను అభివృద్ధి చేయడం ద్వారా ప్రగతి పదంలో రాష్ట్రం దూసుకుపోయేందుకు బాటలు పరిచారని పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ చట్టసభలో ప్రసంగించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. सामाजिक प्रगति में अपना अमूल्य योगदान दे रहे हैं। अरुणाचल प्रदेश के विकास को देखकर पूर्वोत्तर क्षेत्रों की विकास धारा को नई ऊर्जा देने वाले भारत रत्न श्रद्धेय अटल बिहारी वाजपेयी जी का सहज ही स्मरण होती है। जब अटल जी प्रधानमंत्री थे तब उन्होंने पूर्वोत्तर क्षेत्र के समग्र विकास हेतु उत्तर पूर्वी क्षेत्र विकास मंत्रालय गठन किए थे। గ్యాంగ్స్టర్ సిండికేట్ కి సంబంధించి ఓ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశంలోని దాదాపు 70 ప్రాంతాల్లో సోదాలు చేపడుతోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని 70 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ కేసులో ఎన్ఐఏ ఈ తరహా సోదాలు చేపట్టడం ఇది 4వసారి. మరోవైపు ఐటీ శాఖ కూడా తమదైన శైలిలో దాడులు చేపట్టింది. ముఠా నాయకులు, సిండికేట్ల ఆర్థిక లావాదేవీలపై కూపిలాగుతోంది. దేశంలో ప్రాథమిక విద్యను మరింత పరిపుష్టం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ నడుం బిగించింది. దీనిలో భాగంగా బొమ్మలు, పజిల్స్, వాల్ పోస్టర్లు, కార్డులు, తోలుబొమ్మలాటల ద్వారా ప్రాథమిక విద్యను చిన్నారులకు మరింత చేరువ చేయనుంది. జాదూయి పిటారా పేరుతో రూపొందించిన బోధనా సామాగ్రిని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో ఆవిష్కరించారు. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఆటలాడుతూ నేర్చుకుందాం అనే భావనతో 3 నుంచి 8 ఏళ్ల పిల్లల కోసం జాదూయి పిటారాను తీసుకొస్తున్నట్లు తెలిపారు. మొత్తం 13 భాషల్లో ఉన్న ఈ సామాగ్రి ద్వారా స్థానిక సంస్కృతి, సామాజిక స్పృహ, మాతృభాషల గొప్పదనాన్ని విద్యార్థులు గుర్తించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. దీక్ష పోర్టల్ యాప్లోనూ డిజిటల్గా దీన్ని అందుబాటులో ఉంచాలని, అది మాతృభాషలోనే ఉండాలని అధికారులకు కేంద్ర మంత్రి సూచించారు. భౌతిక, సామాజిక, తాత్విక, సాంస్కృతిక, భాషాపరమైన భావనల కోణంలో విద్యార్థులు పురోభివృద్ధి సాధించడానికి జాదూయి పిటారా తోడ్పడనుందని కేంద్ర మంత్రి తెలిపారు. उसके एक मूल उद्देश्य है। दूसरा उसके एक मूल फीचर रहेगा प्रारंभिक शिक्षा, जैसे प्रधानमंत्री जी स्वयं उसको जोर देते हैं अपने मातृभाषा में होनी चाहिए। एनईपी ने वही उसको रेकमेंड किया था। अभी एनसीईआरटी 3 भाषा में किताब बनाती है, हिंदी, इंग्लिश और उर्दू। अभी प्रारंभिक दिनों में एनसीईआरटी इस साल एजुकेशन ईयर में 23-24 में 13 भाषा में उसको बनाएगी। सीबीएसई अनुबंधित स्कूलों में अगले शिक्षा वर्ष में ये शुरू हो जाए, सीबीएसई इसकी ध्यान रखेगी। भारत सरकार की 70% व्यय व्यवस्था में चलने वाले सेंट्रल स्कूल में भी 50 स्कूलों में शुरू हो गया है। इसको इसी शिक्षा वर्ष में लगभग सभी स्कूलों में शुरू कर दिया जाएगा। రాజ్యసభలో అనిశ్చితంగా ప్రవర్తించిన 12 మంది విపక్ష పార్టీల సభ్యులపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ చర్యలకు ఆదేశించారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారనే ఆరోపణలతో 12 మంది విపక్ష ఎంపీలపై ప్రవర్తనపై దర్యాప్తు జరపాలని సభా హక్కుల కమిటీని చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆదేశించారు. వీరిలో 9 మంది కాంగ్రెస్ సభ్యులు, 3 ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ఉన్నారని రాజ్యసభ బులెటిన్ తెలిపింది. సభా సంప్రదాయాలను పాటించకుండా అడ్డుకోవడం, సమావేశాలను వాయిదా వేసే పరిస్థితి కల్పించడం ద్వారా రాజ్యసభ మర్యాదకు భంగం కలిగించారని పేర్కొంది. విచారణ తర్వాత చైర్మన్ చర్యలు తీసుకుంటారని రాజ్యసభ సెక్రటేరియట్ తెలిపింది. ఇప్పుడు స్వల్ప విరామం.
సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి తామర దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు, పురాతనమైందే మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. మీ కిసాన్ క్రెడిట్ కార్డుతో పొలానికి సంబంధించిన అవసరమైన పెట్టుబడులు, ఖర్చులు, క్యాష్ లావాదేవీలు లేకుండా మీరు రోజు బ్యాంకుకు వెళ్లకుండా కార్డు ద్వారా గానీ ఫోన్ ద్వారా గానీ చేసుకోవచ్చు. మీ లావాదేవీల సమయంలో మీ పిన్, ఓటీపీ, సివివి వివరాలు ఎవరికీ తెలియజేయకండి. సురక్షిత బ్యాంక్ డిజిటల్ లావాదేవీలు చేయండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. తిరిగి వార్తల్లోకి స్వాగతం. దేశంలో పురుషుల, మహిళల వివాహ కనీస వయస్సు ఒకే విధంగా ఉండేలా చట్టం చేసేందుకు ఆదేశించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది అశ్వని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో పార్లమెంటుకు మాత్రమే చట్టం చేసే అధికారం ఉందని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. స్త్రీ పురుషుల వివాహ వయస్సు నిర్ణయం అనేది పార్లమెంటుకు సంబంధించిన అంశమని పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోబోదని స్పష్టం చేసింది. రాజ్యాంగానికి సుప్రీంకోర్టు ఒక్కటే రక్షణ కల్పించదని పేర్కొంది. పార్లమెంటుకు కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత ఉందని తెలిపింది. మహిళల వివాహ వయస్సు ప్రస్తుత 18 ఏళ్ల నుంచి పురుషుల కనీస వివాహ వయసైన 21 ఏళ్లకు మార్చమని పిటిషనర్ కోరుతున్నారని, ఈ నిబంధన కొట్టివేస్తే మహిళలకు వివాహ వయస్సే ఉండదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ చట్ట సవరణ చేయమంటున్నారని, అలా చేయాలని సుప్రీంకోర్టు పార్లమెంటుకు ఆదేశాలు జారీ చేయలేదని వెల్లడించింది. పిటిషన్ను తిరస్కరిస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పాటివాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నాగాలాండ్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రస్తుతం నరేంద్ర మోదీ నాయకత్వంలో శాంతి నెలకొందని, అభివృద్ధి వికసించిందని పేర్కొన్నారు. నాగాలాండ్ సంస్కృతి, భాషతో పాటు వారి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈఎన్పిఓ ద్వారా జరిగిన ఒప్పందంతో లేవనెత్తిన ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని అమిత్ షా చెప్పారు. ఎన్నికలు ముగిశాక తూర్పు నాగాలాండ్ ప్రాంతంలో నవశకం ప్రారంభం కానుందని అమిత్ షా స్పష్టం చేశారు. सफल होगी और नागालैंड में से हमेशा के लिए नागा संस्कृति, नागा भाषा, नागा वस्त्रभूषा और नागा के इतिहास के साथ यहां पर हम शांति प्रस्तापित कर पाएंगे। मित्रों, चुनाव के पहले ईएनपीओ ने चुनाव के बहिष्कार की घोषणा की थी। ईस्टर्न नागालैंड में कुछ इश्यू है, डेवलपमेंट रिलेटेड भी है, ईस्टर्न नागालैंड के अधिकार रिलेटेड भी है। हमने ईएनपीओ के साथ अच्छे तरीके से भारत सरकार के गृह मंत्रालय ने बात की है। हम एक एग्रीमेंट पर पहुंच चुके हैं। चुनाव की आचार संहिता के कारण इसको हम वास्तविक स्वरूप नहीं दे पाए हैं। मैं आपको कहकर जाता हूं, चुनाव समाप्त होने के बाद ईएनपीओ ने उठाए हुए ईस्टर्न नागालैंड के सारे इश्यू को एड्रेस करते हुए भारत सरकार का गृह मंत्रालय एक समझौता करेगा जो पूर्वी नागालैंड में, ईस्टर्न नागालैंड में एक बहुत बड़ी विकास की बयार लाएगा और आप सभी को आपके अधिकार भी मिलेंगे। భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈ రోజు కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరులో పర్యటించారు. అనంతరం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 9 ఏళ్ల క్రితం దేశంలో రాజకీయ అస్థిరత, అవినీతి, బంధుప్రీతి రాజ్యమేలిందన్నారు. దేశంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అనే భయాందోళన ప్రజలను వెంటాడేదన్నారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ రాకతో అంతర్జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లో తలెత్తుకునేలా దేశముందన్నారు. The image was that we were suffering from policy paralysis. The image was that India was one of the most corrupt nations. The image was that we are the followers. The image was that we do not have an international say. But 9 years later, when I talk to you, we say that this is the country which has got an international say on international matters. We can say that it is a country where it takes decisive political policy decisions.
విజయనగరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుమతులు లభించాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచే తరగతుల ప్రారంభానికి జాతీయ వైద్య కమిషన్ సుముఖం వ్యక్తం చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే మరో 4 కళాశాలలకు అనుమతులు రానున్నాయని తెలిపారు. ఈ నెల 3వ తేదీన జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తనిఖీలు నిర్వహించిందని చెప్పారు. ఆ సమయంలో అక్కడి నిర్మాణాలు, బోధనేతర సిబ్బంది, వసతులతో పాటు అన్ని అంశాలను ఎన్ఎంసీ క్షుణ్ణంగా పరిశీలించిందని వివరించారు. సంతృప్తి చెందిన ఎన్ఎంసీ ఈ ఏడాది నుంచే తరగతులు నిర్వహించుకోవడానికి అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వానికి ఈ రోజు ఉత్తర్వులు అందాయని మంత్రి ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. రాజకీయాల్లో పెత్తనందారి వ్యవస్థను రూపుమాపడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త శకానికి బాటలు వేశారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. తాడేపల్లి మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ 75 ఏళ్ల భారత రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సామాజిక న్యాయం అనే మాటను సీఎం జగన్ నిజం చేశారని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషంగా ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ తన స్థాయికి మించి విమర్శలు చేయడం సరికాదన్నారు. పదవులను పందరానికి పెట్టిన ఘనత ప్రతిపక్ష నాయకుడికి దక్కుతుందని విమర్శించారు. ప్రజలు జగన్ వెంటే ఉన్నారని 2024లో తామే అధికారంలోకి వస్తామని జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. దయచేసి రేపు జరగబోయే బడ్జెట్ సెషన్ లో పాల్గొనమని కోరుతా ఉన్నా. బీసీల మీద ప్రేమ ఉంటే, ఎస్సీల మీద ప్రేమ ఉంటే, ఎస్టీల మీద ప్రేమ ఉంటే, మైనార్టీల మీద ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడికి నీ వాళ్ళందరినీ తీసుకుని అసెంబ్లీకి రా. అసెంబ్లీకి వస్తే 2014 నుంచి 19 దాకా నువ్వు బీసీలకి సామాజిక న్యాయం ఏం చేశావో, ఎస్సీలకు ఏం చేశావో, ఎస్టీలకు ఏం చేశావో, మైనార్టీలకు ఏం చేశావో ఒక్కసారి చర్చకు నువ్వు రెడీగా రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎప్పుడైనా మనం చూసామా ఇన్ని కులాలకి శాసనమండలిలో అడుగుపెట్టే అవకాశాన్ని ఎవరైనా ఇచ్చారా? బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరుదైన వ్యక్తిగా ఘనత సాధించారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఒక్క ఎస్సీనైనా రాజ్యసభకి పంపించలేదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీల అవకాశం ప్రతిపక్షానికి వస్తే అమ్ముకునే స్థాయికి దిగజారిపోయేవారని విమర్శించారు. గతంలో చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు పార్టీ పెద్దల సంక్షేమం కోసం కాగా జగన్ తెస్తున్న రుణాలు ప్రజల అభివృద్ధి కోసమని కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. మంచి నిర్ణయం తీసుకున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు పాలించబడాలి, పాలకులుగా కావాలి అని అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో దాన్ని నిజం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకి ఇంత పెద్దపేట వేసి బీసీలకి గౌరవాన్ని పెంచిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్కళ్ళని కూడా బీసీలను రాజ్యసభకు పంపలేదు. డబ్బాలు కొడతా ఉంటారు. బీసీలకి మేము చేశాం, బీసీలకి మేలు చేశాం, బీసీలకి మేమే ఉన్నాం, బీసీల పట్ల మాకు గౌరవం ఉంది, రండి చర్చకు రండి. మీరు 14 సంవత్సరాలు మీ రాజకీయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బీసీలకి చేసింది, ఈ 4 సంవత్సరాల్లో బీసీలకి మేము ఏం చేసామనేది మీకు లెక్కలతో సహా గణాంకాలతో సహా చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయే విధంగా 24% కోర్టు ఇచ్చినా కానీ 34%కి అందరినీ కూడా ఇవాళ గెలిపించి అన్నిట్లోనూ కూడా ఇవాళ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలేల ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి పరిపాలన సాగుతోందన్నారు. ప్రస్తుతం ప్రకటించిన 18 మంది ఎమ్మెల్సీ స్థానాల్లో 11 స్థానాలు బీసీలకు కేటాయించడమే ఇందుకు ఉదాహరణ అని ఉషశ్రీ చరణ్ చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో జగన్ ముందు తర్వాత అనే విషయానికి వస్తే ఇంతగా ప్రాధాన్యం ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరూ లేరని ఆమె అన్నారు. మన జగనన్నకు
ఖచ్చితంగా ప్రతి ఒక్క బీసీను కూడా చూస్తున్నారు, ప్రతి బీసీను కూడా చూస్తున్నారు. ఇలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అని ప్రతి బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు కూడా, వెనకబడిన వాళ్ళందరూ కూడా ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇంత సీట్సే ఉన్నింది ఎమ్మెల్సీలో, బట్ ఆయన ఇచ్చిన పర్సంటేజ్ 37.5% టీడీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అది చేస్తారు కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీ రిప్రజెంటేషన్ 68.18% రిప్రజెంటేషన్ మనం చూస్తున్నాం. టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బీసీలతో ఒక కత్తిరిస్తానని చెప్పినారు. ఈరోజు మన జగనన్న బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ కష్ట సుఖాలు మనం చూడాలి, దాంట్లో పాలు పంచుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్లో మెరుగుపడాలి, వాళ్ళ జీవితంలో ఏదో ఒక రకంగా చేంజ్ తీసుకొని రావాలి అని ఒక ఆలోచనతో మనకు రాజ్యాధికారం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ పట్ల చిత్తశుద్ధితో చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన. సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి తామర దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు, పురాతనమైంది మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. 3 నెలల్లో డబ్బు డబుల్. వారేవా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా, నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త, ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సంక్షేమం, పెట్టుబడుల అంశాల్లో రాష్ట్రం ముందంజలో ఉందని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి అన్నారు. విద్య, వైద్యం రంగాన్ని పటిష్టం చేయడంలో నాడు నేడు పథకం దేశానికి దిక్సూచిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. చిత్తూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ జాబితాలో బీసీలకు ముఖ్యమంత్రి జగన్ ప్రాధాన్యమిచ్చారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పెత్తనందారులకు పెద్దపీట వేశారని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి నిజమైన స్వతంత్రం తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి. అతను ఎస్సీని ఏం చేసినావు? 2గా విడదీసినావు. నువ్వు ఏ రోజైనా ఎస్సీలకి ఎన్ని మందికి ఇచ్చినావు నువ్వు ఎమ్మెల్సీ సీట్లు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ చెప్తా, రాజకీయ సమానత్వం తీసుకుని వస్తున్న జగన్మోహన్ రెడ్డిని మీరు ఎంత వికారంగా ప్రవర్తిస్తున్నారంటే, అందుకే ఈ రోజు బీసీలంతా మేల్కొన్నారు. ప్రతి బీసీలు కూడా తన బిడ్డని చదివించుకునేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి 40 నుంచి 60 సంవత్సరాలు పడిన వాళ్ళకి 18,700 రూపాయలు వేస్తున్నారు, ఇళ్లు కట్టిస్తున్నారని జగన్ చెంతన చేరారు. కానీ ఈరోజు మీరు ఒక్క తీరు ఆలోచించండి, ఇది రాజకీయ సమానత్వం తీసుకుని వస్తున్నారు. అంతకుముందు చంద్రబాబు అట్టగారు తన సామాజిక వర్గానికి అందరికి ఇచ్చాడు. రాజ్యసభ పంపించిన వాళ్లే, ఎమ్మెల్సీలు పంపించిన ఎక్కువగా వాళ్లే, మంత్రులు ఇచ్చిన ఎక్కువగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన. ఈరోజు ఆ సామాజిక వర్గానికి కూడా చంద్రబాబు ఏం చేసిన. ఘంటసాల నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలపై కేంద్ర పర్యాటక శాఖ, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ నెల 25న దుబాయ్లో తెలుగు భాష వేడుక నిర్వహిస్తున్నట్లు పద్మభూషణ్ తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిన వారిలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, ప్రముఖ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు పలువురి కృషి ఎనలేందని యార్లగడ్డ ప్రశంసించారు. మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దుబాయ్ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వ్యక్తులను సత్కరించనున్నట్లు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. 100 సంవత్సరాలు జయంతోత్సవాలు మనం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా దుబాయ్లో ఈ నెల 25వ తేదీన కేంద్ర ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం యొక్క పర్యాటక శాఖ, దుబాయ్ తెలంగాణ సొసైటీ, కళ అనేటువంటి ఒక సంస్థ, కలయిక ఫౌండేషన్ అనే ఒక సంస్థ అందరూ కలిసి పెద్ద ఎత్తున వీరిద్దరి శతజయంతోత్సవాల్ని దుబాయ్లో జరుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా స్వాతి పత్రిక సంపాదకులు శ్రీ వేమూరి బలరాం గారికి కూడా సత్కారాలు చేస్తూ ఉన్నారు. ఘంటసాల గారు కానివ్వండి, ఎన్టీ రామారావు కానివ్వండి, మన తెలుగు వాళ్ళకి
వారి వారి రంగాల్లో ఆరాధ్యులుగా మనం భావిస్తాం. ప్రపంచవ్యాప్తంగా కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వీరి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే దుబాయ్లో రేపు 25వ తారీఖున వీరిద్దరి యొక్క శత జయంతి జరుగుతుంది. పురాతన ఆలయాల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ప్రసాదం పథకం కింద కోట్లాది రూపాయలు కేటాయిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఆలయాలను కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆలయ విశిష్టతను తెలియజేశారు. ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే జైపూర్ ఎంపీ ప్రిన్సెస్ దియా కుమారి, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఇండియన్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. వీరికి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. అనాథలను దత్తత తీసుకునే చట్టంపై బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా ఆయా శాఖల సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఈ రోజు గుంటూరులో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడారు. బాలల హక్కులను మరింత సమర్థవంతంగా పరిరక్షించేందుకు ఈ వర్క్షాప్ దోహదపడుతుందన్నారు. దత్తత చట్టం వల్ల అనాథ బాలలకు రక్షణ ఏర్పడుతుందని రవిచంద్ర అన్నారు. Child welfare committees, the juvenile justice boards, the district child protection units and all the government staff who are working to bring about a convergence and ensure that the child and the women who need care and support are taken care. This meeting is primarily aimed at looking at the bottlenecks, creating an awareness about the rules and regulations, provisions available, looking at the bottlenecks in the implementation of the program, and hence ensuring that the best results reach the people. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 98వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 24వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్ గా ముగిశాయి. ద్రవ్యోల్బణం ఇంకా గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల పెంపు ఇంకా ఉండవచ్చుననే సంకేతాలు సూచీల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు సైతం సూచీలపై ప్రభావం చూపాయి. ఉదయం సెన్సెక్స్ 60,770.43 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంటర్డేలో 60,976.59 60,583.72 మధ్య కదలాడింది. చివరకు 18.82 పాయింట్ల నష్టంతో 60,672.72 వద్ద దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 17,905.80 దగ్గర ట్రేడింగ్ ప్రారంభించి ఇంటర్డేలో 17,924.90, 17,800.30 మధ్య కదలాడింది. చివరకు 17.90 పాయింట్లు నష్టపోయి 17,826.70 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.77 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలలో ఎన్ఎస్టీపీఎస్సీ, పవర్ గ్రిడ్, రిలయన్స్, టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. టాటా మోటార్స్, సన్ఫార్మా, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, బజాజ్, ఫిన్ సర్వే, హెచ్సిఎల్ టెక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.